హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీలపై సీఎం ఉద్యోగులతో భేటీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఐకాసా ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐకాసా చైర్మన్ కె. లక్ష్మయ్య గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు మరియు అఖిల భారత పెన్షనర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు పాల్గొని ఈ డైరీని విడుదల చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పెన్షనర్లు అనేక ఆర్థిక మరియు ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ బకాయిలను విడుదల చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాల్సిన వృద్ధులు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు తీరు అత్యంత దారుణంగా ఉందని, కార్పొరేట్ ఆసుపత్రులు పెన్షనర్లకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇప్పటివరకు 42 మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ మరియు డీఏ విషయంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల పెన్షనర్లు నిత్యావసరాల ధరలు పెరిగి బతకడం కష్టంగా మారిందని వివరించారు. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ చాలా ఆలస్యమైందని, దీనివల్ల వేల రూపాయల నష్టం జరుగుతోందని వారు వాపోయారు. మరోవైపు రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మళ్ళీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. దీనివల్ల పెన్షనర్ల సమస్యలు మళ్ళీ నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోయే ప్రమాదము ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల షెడ్యూల్ రాకముందే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల ప్రాణాలతో చెలగాటమాడకుండా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మరియు తక్షణమే ఆరోగ్య పథకాన్ని పటిష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం వీడకపోతే భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరించారు.